పర్వతగిరి మండలంలో రైతు రుణమాఫీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో బ్యాంకులలో తెలంగాణ మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు రుణమాఫీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల్లో మేనేజర్లతో, వ్యవసాయ అధికారులతో, జిల్లా కలెక్టర్లతో ఫోన్లలో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇప్పటి వరకు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అసలు రుణమాఫీ జరగడానికి ప్రభుత్వం వద్ద నిధులే లేవన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అబద్ధాలు ఆడడం మాని 5 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేసి మళ్లీ లోన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు పర్వతగిరి నుండి 400 మంది రైతులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, కొనపాక మాజీ ఎంపీటీసీ మోహన్ రావు, వేల్పుల శ్రీనివాసు, అడవగాని రాజు, గోనె సంపత్, చినపాక శ్రీనివాస్, విజయ, చింతల శ్రీను, చిరుత విజయ్, కొండ వెంకన్న, రైతు చింతపట్ల ప్రేమచంద్రరావు, రుణమాఫీ కాని రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష కూడా కాలే ఏమంటారు. మొత్తం మాఫీ ఏంటంటారు కదా, లక్ష రూపాయలు కూడా కాలే. మా మిసెస్ కు ₹1,00,000 ₹1,00,000 కాలేదు. సార్ అడిగితే ఏ బ్యాంక్ లో తీసుకున్నావు? తీసుకొని 5 నెలలు అయితే మీరు వారి మీద చెప్తారు, వారు మీ మీద చెప్తారు. మేము ప్రాసెస్ కాదు, జీరో మేము ఉండడం మెయిన్ వాళ్ళు ఉండడం ప్రాసెస్ ఆ టెక్నికల్ ఇష్యూనే టేకప్ చేసుకున్నాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ విడతలో ఫస్ట్ విడతలో ఏం రాలేదు. ఆ టెక్నికల్ ఇష్యూని టేకప్ చేసినాక ఒక 200 అకౌంట్స్ అయితే వస్తుంది. సార్ ఇప్పుడు మన దగ్గర క్రాప్ లోన్లు ఇచ్చింది ఎంతమంది? 650 ఎలిజిబుల్ అకౌంట్స్ ఉన్నాయి. లోన్లు ఇచ్చినాయి క్రాప్ లోన్లు కానీ 650 ఎన్ని మాఫీ? 200 అంటే ఎంత కాదు? ఇంకా 450 కావాలి. ఇప్పుడు ఒక నిమిషం మీరు గవర్నమెంట్ వచ్చి 9 months అవుతుంది. 9 months వాళ్ళు ఏమన్నారు? రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పింది. మొత్తం చేస్తామని వాళ్ళు 6 months ముందే అన్ని తెప్పించుకున్నారు. నేను తప్ప నేను అంటలేదు. అన్ని రికార్డ్స్ వాళ్ళ దగ్గర మొత్తం ఉన్నాయి. రిటర్న్ రికార్డ్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 32,000 కోట్లు నేను రుణమాఫీకి బడ్జెట్ 26,000 కోట్లు పెట్టి అంటే మొత్తం రుణమాఫీ చేస్తే 32,000 కోట్లు అయిందంటే ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ చేస్తారు. వాళ్ళు చేసింది క్యాబినెట్ పెట్టింది 20,000 కోట్ల పెట్టారు. బడ్జెట్ 26,000 కోట్లు. ప్రభుత్వం దగ్గర అన్నిటిలో రిపోర్ట్ ఉన్నాయి. 8 months కిందనే రిపోర్ట్ తీసుకున్నారు. 8 months కింద తీసుకొని 36,000 కోట్లు రుణమాఫీ కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు. రుణమాఫీకి 36,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని క్లియర్గా ప్రెస్ మీటింగ్లో, మీడియా మీటింగ్లో చెప్పాడు. క్యాబినెట్లో కూడా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు అర్జెంటుగా 32,000 కోట్లు అవసరం ఉన్నాయి. 32,000 కోట్లు మేము ఆమోదం చెప్తామని క్యాబినెట్లో పెట్టాడు. తర్వాత బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టాడు. అంటే మొత్తం రుణం అంతా ఆఫీసర్ల దగ్గర రిపోర్టు ఉంది. ఆఫీసర్ల దగ్గరికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గర కూడా వచ్చింది. దానికి బడ్జెట్లో ఏం చేశాడు?
26,000 కోట్లు పెట్టాడు. 26,000 కోట్లు పెట్టి ఏం చేశాడు? 18,000 కోట్లే రిలీజ్ చేశాడు. రైతు బంధు 8,000 కోట్లు డైవర్ట్ చేసి రైతు భరోసా 8,000 కోట్లు రైతులకు వచ్చే పైసల్నే రుణమాఫీ కింద పెట్టాడు. పెట్టి రైతులను ఆగం చేశాడు. ఇలా రైతులు దాదాపు 6 నెలల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. ఇవాళ ఇక్కడ 650 మంది రైతులకు రుణం తీసుకుంటే 200 మందికి అంటే ఘోరం 30% కూడా కాలేదు. 4 కోట్ల పైచిలుక ఉంటే ₹1 కోటి మాఫీ, అంత 25% కూడా కాలేదు. ఎంత మోసమో ఈ ప్రభుత్వం చేస్తారు. ఏమన్నానంటే బ్యాంకర్స్ మీద నెట్టేసుడు, అధికారులు మొత్తం రిపోర్ట్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్గా చెప్పింది, ఇదంతా నిర్ణయం తీసుకునేది చీఫ్ సెక్రటరీ గారు అనేది. మా రిపోర్ట్ అంతా మేము బతికించాము. ప్రభుత్వం కావాలని దాటేసే ప్రయత్నం చేస్తున్నది. పర్వతగిరి మండలంలో ఘోరంగా రుణమాఫీ కాలే, సొసైటీలో కాలే, బ్యాంకర్స్ కాలే. నేను వేరే దేవరూపులో పోయాను, వర్ధనపేట పోయాను, తొర్రూరు పోయాను. ఆడ 40% అయింది. ఇక్కడికి వచ్చే వారికి 20% కూడా కాదు, 20% కూడా రుణమాఫీ కాలేదు. ఇదొక నాటకం. నేను వదిలిపెట్టేది లేదు. రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తా. ముఖ్యమంత్రిని తలవంచైనా 100% రుణమాఫీ అయ్యే వరకు నేను పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు ఆందోళన చెందకుంది. ఆయన నోట అన్నాడు, కావాలని దాటేస్తాడు, వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆయనతో హరీశ్రావు గారు పోరాటం చేస్తా అంటేనే వాళ్ళ గుండెలో కొట్టుకుంటారు. ఈ రుణమాఫీ చేయకపోతే లాభం లేదనే పరిస్థితికి వచ్చి రుణమాఫీ ఎట్టి పరిస్థితి అయ్యేదాకా మేము పోరాటం చేస్తాం. రైతులు ఏకంగా ఉండండి. ఈ 2-3 రోజుల్నే కలెక్టర్ దగ్గరికి కూడా పోతాం. నేను ఇంకో 5 రోజులు టైం ఇస్తున్నా ప్రభుత్వానికి. ఈ 5 రోజులలో రుణమాఫీ కాకపోతే కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తాం. అవసరమైతే పర్వతగిరి మండలంలో ఉన్న రైతులందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర ధర్నా చేసైనా రుణమాఫీ చేసేదాకా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు ఆందోళన చెందకుంది. ఆయన నోట అన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం దగ్గర పోరాటం చేసే శక్తి నాకున్నది. చూశారు మీరు, తెలుగుదేశంలో నేను ప్రతిపక్షంగా ఉన్నా. రాజశేఖర రెడ్డి సీఎం ఉండే అప్పుడు పోరాటం చేసి నీళ్లు తెచ్చాను. మహారాష్ట్ర బాబ్లీ నీళ్ళు ఆపితే జైల్లో పోయి నీళ్లు తీసుకొచ్చాను. ఇవాళ పర్వతగిరి మండలం అంతా సస్యశ్యామలం అయింది. ఎంత ఎండలు వచ్చినా కూడా పర్వతగిరి మండలంలో నీళ్లు ఉంటాయి. ఆయన పోరాటం చేసి నీళ్లు సాధించుకున్నాం. నేను ఇక్కడ ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆందోళన చెందకుండి పోరాటం చేసి రుణమాఫీ అయ్యేదానికి వదిలిపెట్టేది లేదు. రైతులకు ఇప్పటి వరకు ఇంకా దాదాపు 30,000 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. రైతు భరోసా లేదు, రెండు సార్లు రైతు బంధువు లేదు. 8,000, 8,000, 16,000 అయ్యట్టయిపోయినాయి. ఈ రుణమాఫీ కూడా దాదాపు 20,000 కోట్లు కావాలి. ఇంకా దాదాపు 30-35,000 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు. వాళ్ళు మోసం చేశాది. ఆ మోసాన్ని ఎండగట్టైనా రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా వచ్చే వరకు మనం పోరాటం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.